అందరికీ నమస్తే. నా పేరు ఎన్ఆర్. టుడే 18 న్యూస్ రిపోర్టర్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం గుత్పేలో ఒడ్డరి కాలనీలో అంగన్వాడీ కేంద్రంలో అయితే మనం ఉన్నాం. నీ పేరు సుజన గారితో ఈరోజు ముఖాముఖి ఇంటర్వ్యూలో అయితే మనం ఉన్నాం. సుజన అంగన్వాడీ పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ కలిగి ఉంది, పిల్లల భోజన విషయంలో ఎలాంటి కార్యాచరణతో ఉంది, మరి ప్రభుత్వాన్ని ఎలాంటి సమస్య మీద విన్నపించుకుంటుంది, సుజన మాటల్లోనే మనం విందాం. నమస్తే సుజన గారు. అసలు ఏంది నీ సమస్య? ఇక్కడ ఎన్ని రోజుల నుంచి నువ్వు పనిచేస్తున్నావు? పిల్లల పట్ల నీ కార్యాచరణ ఎలా ఉంది? పిల్లలకు ఎలాంటి భోజనాన్ని అందిస్తున్నావు? అసలు ఏంది నీ ప్రణాళిక? సార్, నేను గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నా సార్, అంగన్వాడీ టీచర్గా. అయితే నాకు సమస్య ఏంటి అంటే, ఒకటి అంగన్వాడీ బిల్డింగ్ లేదు సార్ నాకు, ఇంకోటి ఆయా లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను సార్. పిల్లల్ని అన్ని టైంలో చూడలేకపోతున్నాం. వాళ్ళకు ఏదైనా మీటింగ్స్ వస్తే వాళ్ళని వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది, వేరే వాళ్ళకు అపాయించి. ఇలా బాగా సమస్య. సరే, నువ్వు ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఏంటంటే, ఇక్కడ నీకు భవన నిర్మాణం లేదు, ఆయా లేదు. సో నీకు ఆయా కావాలి, భవన నిర్మాణం కావాలి. అది నువ్వు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నావు. పిల్లలకు ఎలాంటి భోజనాన్ని అందిస్తున్నావు? పిల్లలకు కూడా మంచి ఆహారాన్ని ఇస్తున్నాను సార్. సో సాయంత్రం పూట ఎలాంటి స్నాక్స్ ఇస్తున్నావు? సాయంత్రం పూట ప్రభుత్వం నుంచి వచ్చిన స్నాక్స్ ఇస్తున్నాను సార్. ఇక్కడ పిల్లల సంఖ్య ఎంత? పిల్లల సంఖ్య ప్రస్తుతం 5 సార్. ఇది మినీ సెంటర్ కాబట్టి ఎక్కువ స్ట్రెంత్ లేరు నాకు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నావు? 5 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను సార్. సో నీకు ఇక్కడ ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారా? ఇక్కడ గ్రామ సర్పంచ్ నీకు అన్ని విధాలుగా విజిట్ చేస్తున్నారా? ప్రతి నెల పిల్లల యొక్క పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందా? జరుగుతుంది. వాళ్ళ ఎత్తు బరువులు కూడా తీస్తున్నాను సార్. ఇక్కడ బాలింతలకు భోజనాన్ని మీరు అమలు చేస్తున్నారా? ఇస్తున్నాం. నాణ్యమైన భోజనాన్ని మీరు పెడుతున్నారా? అయితే ఇక్కడ సుజన గారు ఇక్కడ నాణ్యమైన భోజనాన్ని అయితే నేను పెడుతున్నా, బాలింతలకు కూడా మంచి భోజనాన్ని అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తున్నా. ఇక్కడ నేను అన్ని విధాలుగా నేను పిల్లలకైతే సంరక్షణలో నేనైతే చూసుకుంటున్నా, సొంత పిల్లల్లాగా అయితే నేనైతే చూసుకుంటున్నా. అయితే నాకున్న సమస్య ఏంటంటే, ఇక్కడ అంగన్వాడీ కేంద్రానికి అయితే బిల్డింగ్ అయితే లేదు, ఆయా అయితే కొరతగా ఉంది. ఏదైనా ఎమర్జెన్సీ పనుల్లో వెళ్ళేటప్పుడు పిల్లలను చూసుకునేవారు లేక చాలా ఇబ్బంది అయితే ఎదురవుతుంది. ప్రభుత్వాన్ని నేను విన్నపం చేసుకుంటుంది ఏంటంటే, నాకు ఆయాని మంజూరు చేయగలరు. ఇక్కడ ప్రభుత్వం అయితే ఇక్కడ బిల్డింగ్ కూడా మంజూరు చేయగలరు. ఇదైతే నేను ప్రభుత్వాన్ని అయితే కోరుచున్నాను. నేను నాణ్యమైన భోజనాన్ని అయితే అందిస్తున్నాను. పిల్లల పట్ల మంచి కార్యాచరణ అయితే ఉంది. నాకు ఒక ఆయా ప్లస్ బిల్డింగ్ విషయంలోనే నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నానని సుజన ఈరోజు అయితే ప్రభుత్వాన్ని అయితే విన్నపం అయితే చేస్తుంది. సుజన గారు, ఇక్కడ మేము ఎంక్వైరీ చేస్తే ఇక్కడ మీరు మంచి భోజనం చేస్తుండ్రని, పిల్లల పట్ల మంచి కార్యాచరణలో ఉన్నారని, పిల్లలకు అన్ని విధాలుగా మీరు వసతులు కల్పిస్తున్నారని మా ఎంక్వైరీలో తెలిసింది. దీనిపైన నీ అభిప్రాయం ఏంటి? ఎలా చూసుకుంటున్నావు పిల్లలని? ఫస్ట్ వాళ్ళ తల్లులు తీసుకొని వస్తారు సార్. వాళ్ళు తీసుకొని రాగానే నా బిడ్డలా అని చూసుకోవాలి ఖచ్చితంగా. ఒక ఆయ లేదు నాకు. వాళ్ళని నా పిల్లలు ఎట్లా చూసుకుంటున్నా వాళ్ళని కూడా అట్లనే చూసుకుంటున్నా. వాళ్ళకి మంచి చదువు ఏబీసీలు పెట్టిస్తున్నా, ఫుడ్ టైంకి ఇస్తున్నా సార్. సో నీకు భవిష్యత్తులో పిల్లలని ఇంకా ఏ విధంగా చూసుకోవాలనుకుంటున్నావు? ప్రభుత్వాన్ని ఏమి విన్నపం కోరాలనుకుంటున్నావు? భవిష్యత్తులో అంటే వాళ్ళకు ఇప్పుడైతే యూనిఫామ్స్ ఇచ్చిండ్రు సార్ వాళ్ళకు పిల్లలకు. అట్లాగే వాళ్ళకు అంటే ఇట్లా స్లేట్స్ కానీ అవి కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది పిల్లలకు. సరే, ఇక్కడ సుజన కోరుకుంటుంది ఏంటంటే, నేనైతే ప్రభుత్వం నుంచి విన్నపం చేస్తుంది ఏంటంటే, నాకైతే బిల్డింగ్ అయితే లేదు ఇక్కడ అంగన్వాడీ సెంటర్కి, ఆయా అయితే లేదు. ఆయా లేకపోవడం వల్ల ఇక్కడ చాలా సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. ఇక్కడ నేను స్వయంకు ఏదన్నా ఎమర్జెన్సీ పనులలో నేను పోతే ఇక్కడ పిల్లలను చూసుకునే వారు ఎవరు లేరు కాబట్టి ఆయా విషయంలో ప్రభుత్వం అయితే ఆయాని మంజూరు చేయగలరు, బిల్డింగ్ని కూడా మంజూరు చేయగలరు. నేను అన్ని విధాలుగా చిత్తశుద్ధితో నేను పని చేస్తున్నాను, చిత్తశుద్ధితో పిల్లల పట్ల కార్యాచరణ కలిగి ఉన్నాను.
సో నాకు ప్రభుత్వం నుంచి అయితే స్లేట్స్ కూడా మాకు మంజూరు చేయగలరు అని చెప్పేసి ఈరోజు మా టుడే 18 న్యూస్ ఛానల్ ద్వారా ఇక్కడ సుజన గారు అయితే ప్రభుత్వాన్ని అయితే విన్నపం అయితే కోరుకుంటుంది. మరి సుజన గారి విన్నపాన్ని ప్రభుత్వం అయితే గుర్తించి ఇక్కడ ఆయాని బిల్డింగ్ని మంజూరు చేయాలని కోరుకుంటూ మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్, నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం గుత్పే విలేజ్ ఒడర్ కాలనీ.